ఇంట్లో ఫస్ట్ టైం బెల్లం జున్ను అయితే తయారు చేశానండి. ఎట్లొచ్చింది అనుకున్నా కానీ పర్ఫెక్ట్ గా వచ్చింది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మొన్న ఆదివారం అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళినప్పుడే వాళ్ళ అత్త వాళ్ళ గీద అయితే ఈనింది. ఇక వస్తుంటే మాకు జున్ను పాలు అయితే ఇచ్చి పంపించారండి. ఇక ఆ జున్ను పాలతో ఈ రోజు నేను జున్ను అయితే చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే బెల్లాన్ని అయితే తురుపుకున్నానండి. తీసుకురాగానే జున్ను పాలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసి అందుకే అలా గడ్డకట్టిపోయింది. కొంచెం కరిగినాకైతే గిన్నెలో వేసుకొని ఇందులోనే నార్మల్ పాలు మనం తురుపుకున్న బెల్లాన్ని కూడా వేసుకున్నాను. 4 యాలకులు ఇలానే పొడి చేసుకొని అయితే అది కూడా వేసి అయితే కలుపుతున్నాను. బెల్లం కరిగేదాకా అయితే పాలను అయితే మంచిగా అయితే ఇలా అయితే కలుపుకోవాలండి. ఇక జున్నుకైతే ఆవిరికి పెట్టాలి కాబట్టి గిన్నెలో వాటర్ పోసి అందులో అయితే ఒక చిన్న గిన్నె పెట్టుకొని మన జున్ను పాలు అయితే ఇందులో అయితే పెట్టుకొని అయితే ఇప్పుడు ఆవిరికి అయితే ఉడికించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక 20 నిమిషాలు అయితే ఆవిరి పెట్టుకుంటే మన పర్ఫెక్ట్ జున్ను అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఇక చెప్పవసరం లేదండి, అమోఘం. మనం చేసుకుంది మనే సూపర్ అని చెప్తే ఎట్లా చెప్పండి. అందుకే ఇంట్లో వాళ్ళకి కూడా వేసి ఇచ్చాను. వాళ్ళు కూడా తినైతే సూపర్ ఎక్సలెంట్గా ఉందని అయితే చెప్పారండి. మీకు దొరికితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి.